అధ్యక్ష, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐసిఐ స్థాయి వరకు అనేకమైనటువంటి సమస్యలు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడన్నా చెప్పుకుందామంటే అది డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకుండా యూనిఫామ్ సర్వీసు, తర్వాత దానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అధ్యక్ష. హోంగార్డ్స్ చాలాసార్లు నా దగ్గరకు వచ్చి అనేక విషయాలు చెప్పుకున్నారు అధ్యక్ష. వాళ్ళకు ఎవరికన్నా ఉన్నతాధికారి కోపం వస్తే ఇంకా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి విధంగా కొంతమంది నిజామాబాద్ జిల్లాలో ఒక 70-80 మందిని తొలగించడం జరిగింది అధ్యక్ష. సో గతంలో జరిగినటువంటి పొరపాటు లేకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, లేకపోతే వాళ్లకు చెల్లించాల్సినటువంటి వేతనాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, ఆ మాట కట్టుబడుతూ ముందుకు పోతుందన్న నమ్మకం ఉంది సార్. కాకపోతే దాన్ని త్వరితగతిన పూర్తి చేసి హోంగార్డులకు కానీ, అలాగే సార్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పీ అని ఒకటి, ఏఆర్ అని ఒకటి, సివిల్ అని ఒకటి. అదే మీరు తమిళనాడు తీసుకుంటే ఏకరూపంగా ఉంటుంది సార్. ఆ విధంగా ఇప్పుడు టీఎస్ఎస్పీలో నేను చాలాసార్లు డిచ్పల్లో ఉన్నటువంటి గతంలో ఒక వార్త చూశాను సార్. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళతోటి ఇసుక మొరాలు చెక్కిపించుడు ఈ కార్యక్రమాలు ఉండే సార్. దాన్ని నేను అవి ఇంటికాడ బాధపడలేకనే చదువుకొని వచ్చి అంతో ఇంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తే ఇక్కడికి వచ్చిన అవే బాధలు ఉన్నాయి. సో అట్లా కాకుండా వాళ్ళ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది సార్. ఈ అందరినీ, ఈ టీఎస్ఎస్పీ తర్వాత ఏఆర్ సివిల్ వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏకరూపకంగా వాళ్ళ సేవలు వాడుకోవడానికి ప్రభుత్వం ముందు ఏమైనా ఆలోచన ఉందా అని తమరి ద్వారా మంత్రి గారి ముందు ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి సార్ అట్లాగే చెప్తారు సార్ మినిస్టర్ సార్, ఒక్క నిమిషం సార్. సార్ రెండోది సార్ ఆర్టిజన్స్ సార్, దాదాపు 23,668 మందికి గత ప్రభుత్వం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా గత పాలకులైనటువంటి వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎలాంటి హామీ నెరవేర్చలేదు అధ్యక్ష. వాళ్ళు చాలా మంది ఆవేదన చెందుతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వారి సమస్యకు ముగింపు పలకాలని తమరి ద్వారా ప్రభుత్వం ముందుస్తున్నాను అధ్యక్ష. ఒకటే ఉందా, కట్ట ఉందా? లేదు సార్, కట్టను కంట్రోల్ చేసిన సార్. ఎందుకంటే మీరు మరొకసారి అవకాశం ఇవ్వడం కోసం అని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది సార్. సార్ ఒక 3 పిటిషన్స్ మాత్రమే ఉన్నాయి సార్ నేను ఇవ్వాల్సిన. సబ్జెక్ట్ చదవండి. ఎస్ సార్. ఒకటి సార్, గౌరవ మంత్రివర్యులు, నిజంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు, గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి సాబ్కి డైరెక్ట్గా చెప్పేటువంటి అవకాశం దొరికింది నాకు ఇవాళ. సార్ తమరు ఎంపీగా పనిచేసినటువంటి భువనగిరి ప్రాంతంలో చిటకోడూరు అనేటువంటి ఒక గ్రామంలో బ్రిడ్జ్ ఉంది సార్, తమరి పరిధిలోకే వచ్చేది సార్ అప్పట్లో. ఆ బ్రిడ్జ్ 4 దశాబ్దాల క్రిందం లో లెవెల్ బ్రిడ్జ్ కడితే ఇవాళ వర్షం వస్తే అక్కడి గ్రామాలు అక్కడే, ఇక్కడి గ్రామాలు ఇక్కడే సార్. ఆ ప్రజలు చాలా రోజుల నుంచి ఒక జేఏసీగా ఏర్పడి ఆ సమస్య పరిష్కారం కోసం గతంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా కాలేదు సార్. ఇప్పుడు మా అదృష్టం కొద్దీ మా మంత్రివర్యులు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ చిటకోడూరు బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. దానికి మంత్రివర్యుల నుంచి సరైన అవకాశం దొరికింది సార్ మాకు ఈసారి. తమరి ద్వారా ఈ పిటిషన్ను ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం సార్. ఇక రెండో అంశం సార్, కీసర యాదాద్రి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో సార్, దానికి భువనగిరి వయా పోవడానికి రద్దీ ఎక్కువ కావడంతో కీసర, బొమ్మల రామారము, ఆ తర్వాత తుర్కపల్లి, మాదాపురం, చీకటిమాడి మీదుగా పోయేటువంటి ఒక రహదారి ఉంది సార్. సో ఆ రహదారి విస్తరణ కోసం గతంలో కొద్దిగా ఏదో చర్యలు చేపట్టినట్టు అనిపించింది సార్, కానీ అది ఎక్కడికక్కడ ఆగిపోయింది సార్. కాబట్టి ఈ రహదారి విస్తరణ కోసం తగిన నిధులు మంజూరు చేసి దాని ఒక 4 లైన్గా చేయగలిగితే ఇటు కీసర పుణ్యక్షేత్రం కానీ, అటు యాదాద్రి పుణ్యక్షేత్రం కానీ, మరోవైపు గంధమాల రిజర్వాయర్, ఈ అన్నిటికి కూడా కలిపి ఒక మంచి వే అయితే సార్. కీసర నుంచి తుర్కపల్లి వరకు డబుల్ రోడ్ను శాంక్షన్ చేసి సో దాన్ని విస్తరిస్తే కనుక మీరు నిజంగా ఈ ప్రాంతానికి ఒక అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు సార్. ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం నిజంగా ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష స్కిల్స్ గురించి పెద్దలు చాలామంది కూడా మాట్లాడినారు, కానీ
నైపుణ్యము అనేది చాలా ఇంపార్టెంటు. ఒక వస్తూత్పత్తికి కానీ లేకపోతే ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం కోసం కానీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎందుకు స్కిల్ యూనివర్సిటీ అవసరం వచ్చిందంటే, గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ ఆ మహానాయకులు కానీ ఇండస్ట్రియల్ వ్యవస్థను నైపుణ్యతతో నింపాలని అనేక ప్రయత్నాలు చేశారు. అందులోనే అనేకమైనటువంటి ఐటీఐలు కానీ ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ రకరకాల ఇంజనీరింగ్ కోర్సులు కూడా దాని నుంచి వచ్చినాయి. సో ఇటీవల కొంతకాలం ఐటీఐలు కొంత ఏది నిర్లక్ష్యానికి గురైపోయినాయి, అందులో ఏం లేకుండా పోయినాయి. అధ్యక్ష, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ ఇది స్కిల్స్ డెవలప్ చేసి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక గొప్ప దిక్సూచిలాగా మారాలి ఈ యూనివర్సిటీ అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, భారతదేశంలో సగటు వయసు 29 సంవత్సరాల అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైనటువంటి వయసు. ఈ వయసులో కనుక వాళ్ళకు నైపుణ్యాలు ఆ శరీరానికి మనం అందించగలిగితే చాలా గొప్పగా మనం అందించగలిగడం, ఒక గొప్ప నైపుణ్యతతో కూడినటువంటి యువతను తయారు చేయగలుగుతాం అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ దేశంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఇంకో 20 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన వచ్చినా వేస్ట్ ఉండే అధ్యక్ష. ఎందుకంటే మనం ఒక విషయాన్ని కనుక పరిశీలిస్తే అధ్యక్ష, ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు అధ్యక్ష. అంటే ఎక్కువ మంది పని చేసే వాళ్ళు ఉండి తక్కువ మంది వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ సమయానికి సరైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ అంశంలో. అలాగే ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు 58% మంది ఉన్నారు అధ్యక్ష. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 15% ఉన్నారు. వ్యవసాయ రంగంలో కూడా శాస్త్ర సాంకేతికత వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ వర్క్ చేసి మిగతా వైపు ఎక్కువ పనిచేయగలిగితే ఈ దేశంలో అభివృద్ధి ముందుకు పోతుంది అధ్యక్ష. ఇక అలాగే ఇంకొక సమస్య కూడా వచ్చింది అధ్యక్ష. మన దేశంలో స్టార్టప్స్లో కేవలం 10% సక్సెస్ ఉంది, కేవలం 10% స్టార్టప్స్లో సక్సెస్ ఉంది. అదే మనం జర్మనీ కనుక తీసుకుంటే, ఇజ్రాయెల్ కనుక తీసుకుంటే 95% సక్సెస్ రేట్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ నైపుణ్యం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ గొప్పగా ముందుకు పోగలుగుతా ఉన్నాయి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఈ నైపుణ్యం కనుక పెంచగలిగితే సో ఇక్కడ ఉన్నటువంటి యువత అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ఇది యూనివర్సిటీకి కంప్లీట్గా దానికి మాత్రమే పరిమితం చేయకుండా వీలైతే పాఠశాల విద్యా స్థాయి నుంచి ఒక కోర్సును కూడా ఈ రంగం వైపు తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వానికి. ఇక అలాగే వస్తు ఉత్పత్తి విషయంలో కూడా మనం వెనుకబడ్డాం అధ్యక్ష. ఎందుకు వెనుకబడ్డామంటే కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ విషయంలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా 62వ ప్లేస్లో ఉంది అధ్యక్ష. సో వీటన్నిటి కారణంగా తక్షణం ఈ భారతదేశానికి ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు నైపుణ్యం నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్ల అవసరం ఉందని గుర్తించినటువంటి మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి సగటు వయసు విషయంలో 29 వయసు ఏదైతే అనుకుంటున్నామో ఈ సమయంలో ఈ ప్రజలకు ఈ యూనివర్సిటీని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏదైతే ఇప్పుడు బీసీఏలో ఉన్నటువంటి నైపుణ్య కులాలు ఉన్నాయి, కొన్ని కుల వృత్తుల కులాలు అద్భుతంగా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ శాలివాహనులకు ఇస్తే అధ్యక్ష అద్భుతంగా వినాయక విగ్రహాలు తయారు చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల సోదరులు ఉన్నారు అధ్యక్ష, ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు ఆ తర్వాత కుమ్మరి వీళ్ళంతా కలిసి కుల వృత్తుల్లో ఒడ్లు పెట్టేది అధ్యక్ష. ఒడ్లు పెడితే వాళ్ళు అద్భుతమైనటువంటి నాగలు తయారు చేసి ఆ రకం అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా పరివర్తన చెందుతూ వస్తుంది. కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో ఈ నిమ్న వర్గాలకు అత్యధిక ప్రోత్సాహం, పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్లు ఫ్రీగా ప్రభుత్వం అందించాలని నేను తమరి ద్వారా సభ ముందు పెడతాను అధ్యక్ష. ధన్యవాదాలు.